చక్కనైన భార్య, 3 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. వస్త్ర వ్యాపారం చేస్తూ సాఫీగా జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ మంచితనమే అతని కొంప ముంచింది. మధ్యవర్తిగా ఉండటమే మహాపాపమైంది. డబ్బులు తీసుకున్నవారు బాగానే ఉన్నారు, ఇచ్చిన వారి వేధింపులు మాత్రం ఎక్కువైపోయాయి. తలకు మించిన భారం. ఏం చెయ్యాలో పాలుపోలేదు. చివరకు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. నీ వెంటనే నేనంటూ భార్య సైతం అతడి అడుగుజాడల్లోనే నడిచింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్షకు రుక్మిణి అనే యువతితో వివాహమైంది. దంపతులకు 3 ఏళ్ల కుమార్తె హరిప్రియ ఉంది. కొన్నేళ్లుగా బెజ్జంకిలో అద్దె ఇంట్లో ఉంటున్న దంపతులు వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీహర్ష కొంతకాలంగా తెలిసిన వారికి, స్నేహితులకు మధ్యవర్తిగా ఉండి 13 లక్షల రూపాయలు అప్పుగా ఇప్పించాడు. అప్పు తీసుకున్న వారు కొన్ని రోజులు సక్రమంగా వడ్డీలు చెల్లించినా ఆ తర్వాత డబ్బులు చెల్లించక ఇబ్బందులకు గురిచేశారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో శ్రీహర్ష పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పు తీసుకున్న వారు సక్రమంగా చెల్లించకపోవడం, అప్పు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో శ్రీహర్ష తీవ్ర మానసిక వేదన అనుభవించాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భర్తతో పాటే భార్య కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. తెల్లవారుజామున దంపతులిద్దరూ అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తల్లిదండ్రులకు ఏమైందో తెలియని స్థితిలో కుమార్తె హరిప్రియ ఏడుస్తుండటంతో ఇంటి యజమాని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా రుక్మిణి అప్పటికే చనిపోయి ఉంది. కొన ఊపిరితో ఉన్న శ్రీహర్షను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. వీళ్ళ ద్వారా నేను చనిపోయినా మీకు ముందుగా మీరు పెట్టుబడి పెట్టండి, ఇస్తే నేను మీకు సమాన వాటా ఇస్తా అని చెప్పినట్టు వాళ్ళు. అది కూడా మోసం చేశారు, డబ్బులు ఇవ్వలేదు. రోజువారీ డబ్బులు కూడా ఇస్తా అని చెప్పిండట. మా దగ్గర మా షాపు మా అబ్బాయి డబ్బులు బట్టల షాప్ పెట్టుకొని రోజు డబ్బులు సంపాదిస్తాడు. ఆ డబ్బులు రోజు వచ్చినట్టే అభిషేక్ తీసుకుపోయిండట. అవి కూడా తీసుకుపోయినావు. నాకు లాభం మంచి లేదు. లాభం మంచిగా పోగా నాకు మళ్ళీ ఈ టార్చర్ పెడుతున్నారు. నేను తీసుకున్నది కాదు, వాడుకున్నది, మధ్యవర్తికి ఇప్పించినందుకు నా రోజు డబ్బులు తీసుకుపోతున్నావు, అయినా నన్ను ఇబ్బంది పెడుతున్నావు డబ్బులు కట్టమని చెప్పి అడిగితే వాళ్ళు నువ్వు చచ్చిపోయినా నాకు డబ్బులు కట్టాలని చెప్పి మాట్లాడితే వాళ్ళు బాగా ఇబ్బంది పెడితే మనస్తాపం చెంది నా కొడుకు కోడలు ఇద్దరు చనిపోయింది. 10% ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ కూడా పైగా మళ్ళా డబ్బులు కట్టాలని ఫోర్స్ చేసారు. తను ఇది ఒక్కడు వాడుకున్నది కాదు, మధ్యలో షూరిటీగా ఉండి ఈ వ్యక్తులకు ఇప్పించి తను ఇబ్బంది పడ్డాడు. అభిషేక్ అనే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాలు స్నేహం చేస్తూ ప్రాణ స్నేహితులాగా ఉంటూ వెన్నుపోటు పొడిచిండు. డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వీళ్ళందరూ కలిసి పెట్టుబడి పెడతామని చెప్పేసి ఆన్లైన్ గేమింగ్స్ అని చెప్పేసి అందులో పెట్టి అందులో మా బావని ఇరికిచ్చేసి తర్వాత నాకేం సంబంధం లేదని రివర్స్ ఇతని మీదకే అందరు కలిసి ఫోర్స్ జరిగింది. అందులో రాజశేఖర్ అనే వ్యక్తి, భూపతి రెడ్డి అనే వ్యక్తి కూడా షాప్ మీదకి వచ్చి లొల్లి పెట్టడం జరిగింది. నువ్వు కడతావా లేకుంటే చస్తావా, కట్టని చేతగానే చావు అనే మాట మాట్లాడేసరికి మా బావ మనస్తాపం చెందిండు. మా బావ మనస్తాపం చెందేసరికి మా చెల్లెకు కూడా మా బావ లేకుండా లేననే ఉద్దేశంతో ఇద్దరు కలిసి మందు తాగి చనిపోయారు. ఆత్మహత్యకు ముందు శ్రీహర్ష రాసిన 5 పేజీల లేఖను అద్దె ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మి డబ్బులిప్పిస్తే చెల్లించకుండా మోసం చేశారని, అప్పులిచ్చిన వారి వేధింపులు మానసికంగా కుంగదీశాయని శ్రీహర్ష లేఖలో పేర్కొన్నాడు. ఒక్కడినే చనిపోదామనుకున్నా, కానీ ఈ సమాజంలో భర్త లేని మహిళను హేళనగా చూస్తారని భావించి చావైనా బతుకైనా కలిసే అంటూ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో తెలిపాడు. భార్యాభర్తలిద్దరినీ ఒకే చితిపై దహనం చెయ్యాలని లేఖలో పేర్కొనడం అందరినీ కంటతడి పెట్టించింది. తమ చావుకు కారణమైన వారిని విడిచిపెట్టవద్దని శ్రీహర్ష లేఖలో ప్రస్తావించాడు. అభి అనేటోడు వచ్చి నీ అల్లుడు నా దగ్గర పైసలు తీసుకొచ్చిందని బయట తీసుకుపోయిండు. బయట తీసుకుపోతే బయటకెందుకు వస్తారు, ఇంట్లో మాట్లాడవన్నారు. నువ్వు లోపలికో అత్తమ్మ అన్నాడు. అన్నోళ్ళే అప్పటిదాకా సప్పుడు ఎక్కరవుకున్నా, ఎందుకు బతుకుతున్నారా, సాగిపోయినవరా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, చచ్చిపోయినాక పైసలు ఎవరు ఇస్తారా నీకన్నా, ఎవరు ఇస్తారా అన్నాక సాగిపోయిండు అన్నోళ్ళు బయటకు వస్తామని కాళ్ళు మొక్కుతా అన్నాడు. నేను లోపలికి అంతవరకు దాకా నాకు ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు. అభి అనేటోడు కారణం, అనిల్ గాడు అనేటోడు కారణం. నా బిడ్డ మానానికి ఇంకోటి కూడా 50,000 ఇచ్చిందట మా అన్నకు.
అది వచ్చి కూడా బట్టల షాప్ కాడ పైసలు ఇవ్వాలి, నువ్వు కొడుకవు కదా నువ్వు కట్టాలన్నది. ఈ వీటికి నేను ఎట్లా భరించాలి అత్తమ్మ అని ఎత్తి కొట్టుకుంటే, నువ్వు అట్లా చేసుకోకు కొడుక అని నేనన్నా. అంత చేసిండు. నా బిడ్డను చంపారు, వాళ్ళ కడుపులు కాలుతుంది, వాళ్ళు చంపిండ్రు. నా బిడ్డను ఎక్కడ కాకుండా చేసిరు, నన్ను బయటకో అన్నారు. పోస్టుమార్టం తర్వాత శ్రీహర్ష, రుక్మిణి మృతదేహాలను స్వగ్రామమైన బెజ్జంకి మండలం దాచారం తీసుకెళ్లిన బంధువులు ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. అప్పులిచ్చి వేధిస్తున్నట్లు శ్రీహర్ష తన లేఖలో పేర్కొన్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.